వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. ఆర్థిక సంస్కరణలకు రాష్ట్రంలో తానే ఆద్యుణ్ణని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసి ఆరోగ్య రంగాన్ని మంచం ఎక్కించారు. ఆసుపత్రులకు వెళ్లే వారిని యూజర్ ఛార్జీలతో బాధించారు. ఆయన హయాంలో ఏపీలో ఒక్కటంటే ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా పెట్టించకుండా కాలక్షేపం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసింది గుండు సున్నా. అప్పుడు గురక పెట్టి నిద్రపోయిన బాబు ఇప్పుడు కలత నిద్రలో మాట్లాడినట్లుగా బురద చల్లుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మనం అధికారంలో ఉంటే ప్రజల ప్రాణాలు గాల్లో పెట్టిన దీపాలు. ఆయువు ఉంటే బ్రతుకుతారు, లేకపోతే పోతారు అన్నట్లుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్రజల ప్రాణాలకు తానే రక్షకుండని బిల్డప్పించుకోవటానికి తంటాలు పడుతున్నారు. 14 ఏళ్ల పాలనలో ఆసుపత్రుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు సరికదా, వాటిని వీలైనంత భ్రష్టు పట్టించిన ఘన చరిత్ర చంద్రబాబుదే అంటున్నారు వైద్య రంగ నిపుణులు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని వారంటున్నారు. తాను చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే అభినందించకపోతే పోవచ్చు, కానీ అదే పనిగా విషం కక్కటం దారుణమని చంద్రబాబును ఆడిపోసుకుంటున్నారు. సెల్ ఫోన్ను నేనే ఇండియాకు పరిచయం చేశానంటారు. బయోటెక్నాలజీకి ఆద్యుణ్ణి తానేనంటారు. దేశంలో ఐటీ విప్లవం అంతా తెచ్చింది, హైదరాబాద్ను ఐటీ హబ్ చేసి ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటారు. ఆ మాటకొస్తే ప్రపంచానికి ఐటీ పరుగులు నేర్పింది కూడా తానేనని ఏమాత్రం జంకు లేకుండా అనేస్తారు. ఆర్థిక సంస్కరణలకు భారతదేశంలో ఆద్యుణ్ణి తానేనని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పుకుంటారు. నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాదు తానే నిర్మించానని నమ్మబలుకుతారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ రావడానికి ఒకప్పటి తన చొరవే కారణమని ప్రచారం చేసుకుంటారు. ఓకే ఆర్గ్యుమెంట్ పర్పస్కి కొద్దిసేపు ఇవన్నీ నమ్మినట్లు నటిద్దాం. ఇన్ని చేసిన చంద్రబాబు మరి తన సుదీర్ఘ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఎందుకు శ్రద్ధ పెట్టలేదని వైద్యరంగ నిపుణులు నిలదీస్తున్నారు. కరోనా సంక్షోభ వేళ భీతిల్లిపోతున్న ప్రజలకు ప్రతిపక్ష నేతగా ధైర్యం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కరోనా అంటే భయం కాబట్టి ప్రజల మానానికి వారిని వదిలేసి పొరుగున ఉన్న తెలంగాణలో తన ఇంద్రభవనం గడప దాటి బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుని ఏసీ చల్లదనంలో హాయిగా ఉన్నారు. సరే, అది ఆయన ఇష్టం, దాంతో ఎవ్వరికీ పేచీ ఉండదు. కానీ ఆయన తన ప్యాలెస్లో చల్లగా కూర్చుని ఏం చేస్తున్నారు అన్నదే విషయం. రోజంతా ఖాళీ కాబట్టి, కాలక్షేపానికి ఏదీ ఉండదు కాబట్టి జూమ్ కెమెరాలు ఏర్పాటు చేసుకుని రోజు కొంతసేపు ఆ కెమెరాల ముందు కూర్చుని ఏపీలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోతోంది అంటూ విష ప్రచారం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఎవ్వరికీ సరైన వైద్యం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కొత్త వేరియంట్ కరోనా వచ్చేసిందంటూ ఏపీ ప్రజలను భయపెడుతున్నారు. చంద్రబాబు వ్యవహారంపై సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. లేనిపోని అసత్యాలతో చంద్రబాబు దుష్ప్రచారం చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఇంత గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల పాలనలో వైద్య ఆరోగ్య రంగానికి ఏం చేశారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రులను దివాళా తీయించారు. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ని ప్రోత్సహించి ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించారు. చిత్రం ఏమిటంటే చంద్రబాబు హయాంలో ఏపీలో ఒక్కటంటే ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. అంత దారుణంగా వైద్య ఆరోగ్య వ్యవస్థను దిగజార్చింది చాలక ఆసుపత్రుల్లో నిరుపేదల నుండి కూడా యూజర్ ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే. చంద్రబాబు పాలనలోనే ఘనత వహించిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్లో ఉన్న పసికందును ఎలుకలు కొరికి చంపేశాయి. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కామినేని వారిని ఈ విషయం గురించి నిలదీస్తే, ఆసుపత్రి అన్న తర్వాత ఆ మాత్రం ఎలుకలు రావా, ఏం మీ ఇంట్లో ఎలుకలుండవా అని మీడియా ప్రతినిధులపై గుడ్లూరిమారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్ అంటే గాల్లో దీపం పెట్టి దేవుడిపై భారం వేసినట్లు రోగి ప్రాణాలకు గ్యారంటీ లేకపోవడమే. ఆపరేషన్ మధ్యలో కరెంటు పోతే సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్ కంటిన్యూ చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే చూశాం. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడానికి కానీ, ఆపరేషన్ థియేటర్లను ఆధునికీకరించడానికి కానీ
ఆసుపత్రులను నవీకరించడానికి గాని చంద్రబాబు హయాంలో దృష్టి సారించలేదు. చంద్రబాబు హయాంలో ప్రదర్శించిన అలసత్వం కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రభుత్వాసుపత్రుల్లో నాడు నేడు అనే పథకాన్ని తెచ్చి వాటి ఆధునికీకరణకు పెద్దపీట వేశారు. అవసరమైన ప్రతి చోట వైద్య సిబ్బంది నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో అధ్వాన్నంగా ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రి కోవిడ్ వైద్యంలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా వెలిగిపోతోంది అంటే దాని కారణం ఇప్పటి ప్రభుత్వం ప్రదర్శించిన చిత్తశుద్ధే అంటారు ప్రభుత్వ వైద్యులు. కరోనా మొదటి వేవ్ ఆరంభమైనప్పుడు కరోనా పరీక్షల నమూనాలను పూణే పంపాల్సి వచ్చేది. ఆ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేంటి మన దగ్గర వైరాలజీ ల్యాబ్స్ లేవా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ల్యాబ్స్ కాదు సార్, ఒక్క ల్యాబ్ కూడా లేదని అధికారులు చెప్పడంతో అప్పటికప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా 14 వైరాలజీ ల్యాబ్స్ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ల్యాబ్స్ ఏర్పాటు కావడం వల్లనే కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రోజు 1,00,000కు పైగా పరీక్షలు చేసే సామర్థ్యం ఈ ల్యాబ్స్ ద్వారా వనగూరింది. వీటి పుణ్యానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏకంగా 1,75,00,000కు పైగా కరోనా పరీక్షలు నిర్వహించి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ విషయంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారం నుండి వైదొలిగే నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఆక్సిజన్ బెడ్స్ కేవలం 5,000. ఆ ఫిగర్ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ బెడ్స్కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్సిజన్ బెడ్స్ పెంచడంపై దృష్టి సారించారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఏపీలో 26,000 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి హాస్పిటల్లో 10 కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను అదనంగా పెట్టించారు. తాజాగా నిన్నగాక మొన్ననే ఏపీలో కొత్తగా 42 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా వాటికి అవసరమయ్యే 310 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడా కూడా ఇటువంటి ప్లాంట్ల ఏర్పాటుకు కనీసం ఆలోచన కూడా చేయలేదు. చంద్రబాబు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక 108, 104 వాహనాలను పూర్తిగా అటకెక్కించారు. మరమ్మతులకు వచ్చిన 108, 104 వాహనాలను పక్కన పెట్టేయడంతో అంబులెన్సులు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ దురవస్థకు చెక్ చెప్పారు. ఒకేసారి ఏకంగా 1,068 108 అంబులెన్సులు, 104 వాహనాలు ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ అంబులెన్సులే కరోనా బాధితుల పాలిట కల్పవల్లులవుతున్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న వాహనాలే ఉంటే ఈ కరోనా వేళ వేలాది మంది ఆసుపత్రులకు వెళ్లేలోపే అసువులు బాసే ప్రమాదం ఉండేది. ఎందుకంటే కొత్తగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ వాహనాలు కరోనా బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తీసుకెళ్లడమే కాకుండా ఆసుపత్రిలో చేరే వరకు వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఇక వాలంటీర్లు, హెల్త్ వర్కర్ల వ్యవస్థ గ్రామ గ్రామాన కరోనా బాధితులను గుర్తించి వారిని ఆసుపత్రులకు తరలించడానికి దోహదపడుతోంది. కరోనా వ్యాప్తి నిరోధించడంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెప్పక తప్పదు. ఇన్ని వ్యవస్థలను సమర్థవంతంగా నడిపించడంతో పాటు కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడంతో కోట్లాది మందికి మేలు జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ కరోనా బాధితుల వైద్యం ఖర్చులను ప్రభుత్వాలు భరించలేదు. ఈ ఘనత ఏపీకే సొంతం. ఎన్నో కబుర్లు చెప్పి కాలక్షేపం చేసే చంద్రబాబు నాయుడు పాలనలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా నెలకొల్పలేదు. వైద్య రంగానికి పెద్దపీట వేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి 13 జిల్లాల్లో ఏకంగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రతి మెడికల్ కాలేజీని 500 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీల నిర్మాణం టెండర్ల దశ చేరుకుంది కూడా. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు 16,270 కోట్లు కేటాయించి ముందుకు సాగుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలో కొత్తగా 1,133 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడానికి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. వీటి నిర్మాణానికి 671 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటిలో 1089 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు మొదలయ్యాయి కూడా. తన పాలనలో వైద్య ఆరోగ్య రంగానికి ఏమీ చేయకుండా గొరకపెట్టి నిద్రపోయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమాంతం నిద్రలేచి రకరకాల డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తన పాలనలో వైద్య రంగం ఎంత అధ్వాన్నంగా ఉందో, గత 2 ఏళ్ల వ్యవధిలోనే ఏపీలో వైద్య రంగం ఎంత అద్భుతంగా ఉన్నాయో చంద్రబాబే సరిపోల్చి చూస్తే తానే ఏమీ చేయలేకపోయినందుకు ఆయనే సిగ్గుపడాల్సి వస్తుందని అంటున్నారు పాలక నేతలు. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ప్రజల కోసం ఏనాడు ఆలోచించని ఏకైక సీనియర్ నేతగా చంద్రబాబు నాయుడు ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డును సృష్టించారంటున్నారు రాజకీయ సటైరిస్టులు. ప్రజల ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయంగా ఉన్నవేళ భరోసా కల్పించకుండా నీచ రాజకీయాలు చేయటం దారుణమంటున్నారు రాజకీయ పండితులు. ప్రపంచం మొత్తాన్ని పట్టి కుదిపేస్తూ ఉన్న కరోనా సంక్షోభాన్ని జగన్మోహన్ రెడ్డే ఏపీకి తెచ్చారన్నట్లుగా చంద్రబాబు అండ్ కో వ్యవహరించడం దుర్మార్గమే అంటున్నారు విశ్లేషకులు. ప్రతిదాన్ని రాజకీయం చేసేయాలన్న యావతో చంద్రబాబు నాయుడు రోజుకు దిగజారిపోవటం చాలా అసహ్యంగా ఉందంటున్నారు వారు. ఆపత్కాలంలో కష్టంలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్షం లేని భయాలను ఆందోళనలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేయటం క్షమించరాని నేరమే అంటున్నారు నిపుణులు. చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు ఇవే రాజకీయాలు కొనసాగిస్తే మునుముందు మరింతగా దివాళా తీయటం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన పాలనలో ఆసుపత్రుల స్థితిగతులను మెరుగుపరచడంపై ఎలాంటి శ్రద్ధ చూపకపోగా ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధం చేశారని సీనియర్ జర్నలిస్ట్ తిలక్ అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే ఒక ఆరోపణ చేస్తున్నారు. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం, ప్రిపేర్ అవ్వలేదు, వైద్య రంగాన్ని ప్రిపేర్ చేయకుండా ఆయన నిర్లక్ష్యం వహించారనేది ఆయన ఆరోపణ. ఆయన ఆరోపణకు 1-2 పార్టీలు కూడా కలిసి మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటంటే, మొత్తం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మౌలిక వసతులను వైద్య రంగంలో విస్తృతం చేయడానికి ప్రయత్నం చేయలేదు. చేయకపోగా ఉన్న కొద్ది హాస్పిటల్స్ను కూడా ఆయన ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి నిర్ణయం తీసుకుని కొన్ని చోట్ల అప్పగించడానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఎందుకు అంటే, మౌలిక వసతులు మనం కల్పించలేం కాబట్టి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయని ఆయన భాష్యం చెప్పారు. అయితే ఆ రోజున వైద్య సిబ్బందిని పెంచలేదు, వైద్యుల్ని పెంచలేదు, మౌలిక వసతులను పెంచలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజున పరిస్థితి తీవ్రమైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి సారించి ఉంటే ఏపీలో వైద్య ఆరోగ్య వ్యవస్థ మరీ దారుణంగా ఉండేది కాదని తిలక్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆసుపత్రులలో దశల వారీగా బెడ్స్ను పెంచారని తిలక్ గుర్తు చేస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బెడ్స్ సంఖ్యను పెంచారు, టెంపరీగా వైద్య సిబ్బందిని పెంచారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు. అయినప్పటికీ సరిపోక ఉదాహరణకు 29,000 బెడ్స్ ఫస్ట్ వేవ్లో ఏర్పాటు చేసి ఉంటే ఇప్పుడు వాటి సంఖ్యను పెంచి అవసరాలకు అనుగుణంగా 44,000 బెడ్స్కి పెంచారు. అయినప్పటికీ కూడా సరిపోవడం లేదు. కారణం ఏంటంటే, ఒకేసారి ఉధృతంగా వ్యాధిగ్రస్తులు పెరగడంతో ఈ అందరికీ సరిపడా బెడ్స్ మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. ఇది గతంలోనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచుకుని ఉంటే చాలా వరకు సమస్య పరిష్కారం అయ్యేది. అలా చేయకుండా ఆయన నిర్లక్ష్యం వహించారు. తర్వాత వైద్య సిబ్బందిని కూడా ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా కోవిడ్ సెంటర్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని అకామిడేషన్ కావాలి, బెడ్స్ కావాలి, వైద్య సిబ్బంది కావాలి, వైద్యులను రిక్రూట్ చేయాలి, మెడిసిన్స్ చూడాలి, ఎక్విప్మెంట్ కావాలి. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పరిస్థితి అయిపోయింది. గతంలోనే వీటన్నింటినీ కూడా పెంచి ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పదే ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్లు రాయలసీమలో పుట్టి కూడా రాయలసీమ ప్రజలను అవమానించేలా, ఏపీ పరువు తీసేలా విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకుడు సిఎల్ వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తండ్రి కొడుకుల ప్రవర్తన ఎవరు కూడా ప్రజారంజకంగా లేవు. రేపు
సెంట్రల్ జైలు రాజమండ్రిలో తండ్రి కొడుకును పెట్టినా కూడా అయ్యో పాపం అనేవాడు ఎవరు లేరు. అక్కడ రాయలసీమలో పుట్టావు, చిత్తూరులో పుట్టి కర్నూలు ప్రజలను అవమానపరుస్తావా? వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ధైర్యం నూరిపోయేవాల్సింది చెప్పి అది చెప్పకుండా N440K అదిగో వచ్చేసింది, కొత్త వైరస్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది కొత్త వైరస్? నీకేంటి నీ అర్హత? సైన్స్ గురించి తెలుసా? లోకేష్కి కానీ తండ్రి చంద్రబాబుకి కానీ సైన్స్ అంటే తెలుసా? మీరు బీకామ్లు చదివారు. బీకామ్లు చదివితే మీకేం తెలుస్తుంది? అసలు దాని గురించి మాట్లాడే అర్హత ఉందా? రాయలసీమ ప్రజలను అవమానపరిచారు, కొత్త వైరస్ అని బెదరగొట్టారు. మీ వల్లనే కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలను ఆ 2 రాష్ట్రాలు రాకుండా చేశారు. కనుక చట్టం పని చట్టమే చేస్తుంది. వైద్య ఆరోగ్య రంగాలను భ్రష్టు పట్టించింది చాలక చంద్రబాబు నాయుడు పాలనలో ESI స్కామ్తో కోట్లు దిగమింగారని అంటున్నారు జర్నలిస్ట్ తిలక్. ఉదాహరణకి మన కార్మికులు ట్రీట్మెంట్ తీసుకునేటువంటి ESI హాస్పిటల్స్లో మెడిసిన్స్ కొనుగోలు వ్యవహారంలో జరిగిన కుంభకోణం ఒకటి తీసుకోవచ్చు. ఆ రోజున చంద్రబాబు నాయుడు హయాంలో పావలా ఉన్న ట్యాబ్లెట్ని రూపాయికి 2 రూపాయలకి కొన్నట్టుగా రాయటం, అసలు కొనుగోలు చేయకుండా కొన్నట్టు రాయటం, కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం చేయటం, ఇవన్నీ కూడా ఆ రోజున జరిగినాయి. ఇవన్నీ మౌలిక సదుపాయాలని పెంచకపోగా, వైద్య సిబ్బందిని పెంచకపోగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, వైద్యులను పెంచకుండా, మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకురాకుండా ఆ రోజు చేసిన నిర్లక్ష్యం వహించడం వలన ఈరోజు వైద్యశాలల్లో చాలా అసౌకర్యాలు, రోగులకు ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రత్యేకించి కరోనా సమయంలో ప్రజలకు చాలా నష్టం చేస్తోంది, ప్రాణాలకి హాని కలిగిస్తోంది. ఇది నిజం, వాస్తవం. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి ఆయన పదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రిపేర్ అవ్వలేదు, హాస్పిటల్స్లో సౌకర్యాలు లేకపోవడం ఏంటి అనే ప్రశ్నలు సంధిస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు లేకుండా, పరిపాలనలో నిబద్ధత లేకుండా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి కరోనా వేళ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని సిఎల్ వెంకట్రావు అంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్లు తమ తీరు మార్చుకోకపోతే ఇటీవల స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని వెంకట్రావు హెచ్చరిస్తున్నారు. నీకేదో అధికారం ఉందని చెప్పి ఆ రోజు 23 ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొనుక్కొచ్చుకున్నావు, 5 మంత్రులు చేశావు, నీ పార్టీ నువ్వు చంపుకున్నావు, వేరే పార్టీ వాళ్ళని తెచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది. ఇక మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది ఈ భూగోళంలో లేదు. ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు, నేను పెట్టిన పార్టీ నాతోనే పోవాలన్నారు, పోయింది. ఇక అక్కడితో పరిసమాప్తం. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా, రాబోయే ఎన్నికలు ఎన్ని జరిగినా, మొన్న జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తిరుపతి ఉప ఎన్నిక ఏం జరిగిందో అదే ఉంటుంది శాశ్వతంగా. ఈసారి 23 కూడా రావు, పక్కన 3 పోతే 2 ఉంటాయి, అదే మిగులుతూ. ఇప్పుడున్న ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మీ ధోరణి ఇప్పటికైనా మార్చుకోండి. మేమే తెలుగుగలాళ్ళు అనుకోవద్దు, ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోండి. కనుక ఈ కోవిడ్ గురించి పిచ్చివాగుళ్ళు వాగి ప్రజలను భయపెట్టి ఆందోళన గురి చేసి వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతినేవేలా ప్రవర్తించడం ఇద్దరు తప్పు చేశారు. చట్టం ముందు అందరూ ఒకటే, చట్టం ముందు ఎంతటి వాడైనా సామాన్యులే. కనుక వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంది, తండ్రికి కొడుక్కి ఆ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలని రాసిపెట్టి ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం ప్రభుత్వంపై బురద జల్లుతూ రాజకీయాలు చేస్తున్నారని తిలక్ ఆరోపిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తూ చిన్నపిల్లల్ని కొరికి తింటే ఆ పిల్లలు చనిపోయారు. అయినా కానీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. ఆయన చాలా నిర్లక్ష్యంగా, ఒకసారి జరిగితే దాన్ని పట్టించుకోలేదు, రెండోసారి జరిగినా కానీ దాన్ని నిర్లక్ష్యం వహించారు. ఇట్లా మౌలిక వస్తువులను పెంచడంలో కానీ, అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం కానీ, వైద్య సిబ్బందిని పెంచడం కానీ చేయలేదు. ఇలా చేయకపోవడం వలన ఆ పాపం ఈ రోజున అనుభవించాల్సి వస్తుంది. ఈవేళ రోగులు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడటం కానీ, మరణాలు సంభవించడం కానీ, ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వం మౌలిక వస్తువులను పెంచకపోవడం వలన జరిగిన నష్టం వలన
ఈ పరిస్థితి దాపురించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చంద్రబాబు నీరుగారిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నారని తిలక్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా విధ్వంసకర రాజకీయాలకు గుడ్ బై చెప్పి హుందాగా వ్యవహరిస్తే ఆయనకు తెలుగుదేశం పార్టీకి కూడా మంచిదని రాజకీయ పండితులు అంటున్నారు. లేని పక్షంలో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురక పెట్టి నిద్రపోయారు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్లో కూర్చొని మిగతా రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్లో ఎప్పుడో నిజాం కాలం నాటి ఆసుపత్రులు, ఆ తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో ఏర్పడిన ఆసుపత్రుల పుణ్యమా అని వైద్య ఆరోగ్య వ్యవస్థ కొంతైనా ఆశాజనకంగా ఉంది. కానీ ఇతర జిల్లాల్లో ఎక్కడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చంద్రబాబు తన పాలనలో దృష్టి సారించనే లేదు. ప్రతిదీ తానే చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఏలుబడిలో ఒక్కటంటే ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా ఎందుకు నెలకొల్పలేకపోయారో చెప్పాలంటున్నారు వైద్యరంగ నిపుణులు. అధికారంలో ఉన్నంతసేపు నిద్రపోయి ప్రతిపక్షంలోకి రాగానే ఉలిక్కిపడి నిద్రలేచిన చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నీ అధ్వానంగా ఉన్నాయంటూ ఒంటికాలిపై లేచి నిలబడి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటున్నారు పాలకపక్ష నేతలు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.